గుట్టలు, పంట పొలాలు మరియు ప్రవహించే నదితో చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసి జీవించేవారు. వారి పేర్లు అర్జున్ మరియు వీర్. గ్రామం చిన్నదైనా అక్కడి ప్రజలు చాలా సంతోషంగా జీవించేవారు. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకునే మంచి మనసున్నవారు. వీర్ తన గొప్ప శారీరక బలానికి గ్రామంలో ప్రసిద్ధి పొందాడు. అతను భారీ రాళ్లను సులభంగా ఎత్తగలడు, మందమైన కట్టెలను విరచగలడు, గ్రామంలో జరిగే ప్రతి కుస్తీ పోటీలో గెలిచేవాడు. గ్రామంలోని పిల్లలు అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. పెద్దవాళ్లు కూడా అతన్ని చాలా మెచ్చుకునేవారు. మన గ్రామంలో వీర్లాంటి బలవంతుడు ఎవరూ లేరు అని వారు తరచూ చెప్పేవారు. అర్జున్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేవాడు. అతను నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేవాడు. తన కండరాలను బలంగా చేయడానికి వ్యాయామం చేయడం కంటే తన మెదడును బలంగా చేయడానికి ఇష్టపడేవాడు. అతను ఎక్కువ సమయం పుస్తకాలు చదవడం, ప్రకృతిని గమనించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం చేస్తుండేవాడు. గ్రామం దగ్గర ఉన్న పెద్ద వటవృక్షం కింద కూర్చొని నది ప్రవాహాన్ని, గాలిని, పక్షుల ప్రయాణాన్ని కూడా గమనిస్తూ ఉండేవాడు. కొంతమంది గ్రామస్తులు అర్జున్ను చూసి బలం లేకపోతే ఏం ఉపయోగం అని అనుకునేవారు. కానీ అర్జున్ మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ తన పనిలోనే ఉండేవాడు. ఒక సంవత్సరం భారీ వర్షాలు వచ్చాయి. నరబడి కురిశాయి. నది ఉప్పొంగి ప్రవహించింది. ఒక రాత్రి పెద్ద వరద వచ్చింది. ఆ వరద గ్రామాన్ని మార్కెట్తో కలిపే పాత వంతెనను పూర్తిగా ధ్వంసం చేసింది. మరుసటి ఉదయం గ్రామస్తులు వంతెన దగ్గరకు వెళ్లి చూసినప్పుడు వారు చాలా ఆందోళన చెందారు. వంతెన లేకపోతే మార్కెట్కు వెళ్లడం అసాధ్యం. పంటలను అమ్మలేరు, అవసరమైన వస్తువులు కూడా తీసుకురాలేరు. వీర్ వెంటనే ముందుకు వచ్చాడు. నేను వంతెన్ను మళ్లీ నిర్మిస్తాను అని ధైర్యంగా అన్నాడు. అతను పెద్ద పెద్ద రాళ్లను ఎత్తుకుని నది దగ్గరకు తీసుకెళ్లాడు. కాని నది ప్రవాహం చాలా బలంగా ఉంది. అతను పెట్టిన రాళ్లను నీటి ప్రవాహం వెంటనే తోసుకుపోయింది. ఎంత బలం పెట్టినా పని కాలేదు. అప్పుడు అర్జున్ ముందుకు వచ్చాడు. అతను నది ప్రవాహాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. నీరు ఎలా తిరుగుతుందో, ఎక్కడ బలంగా ఉందో, ఎక్కడ నెమ్మదిగా ఉందో గమనించాడు. తరువాత అతను ఒక తెలివైన ప్రణాళికను రూపొందించాడు. తక్కువ పదార్థాలతో కూడా బలమైన వంతెన్ను నిర్మించవచ్చని గ్రామస్తులకు వివరించాడు. గ్రామస్తులు అర్జున్ మాటలు విని ఆశ్చర్యపోయారు. వారు అతని సూచనలను అనుసరించి కలిసి పనిచేయడం ప్రారంభించారు. వీర్ కూడా తన అన్న చెప్పినట్లు పనిచేశాడు. అతను భారీ కట్టెలను ఎత్తి తీసుకువచ్చి అర్జున్ చెప్పిన చోట పెట్టాడు. కొన్ని రోజుల కష్టపడి పనిచేసిన తరువాత కొత్త వంతెన పూర్తయింది. అది ముందు ఉన్న వంతెన కంటే ఇంకా బలంగా కనిపించింది. నది ప్రవాహం ఎంత బలంగా ఉన్నా అది కదల్లేదు. గ్రామస్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. పిల్లలు నవ్వుతూ వంతెన మీద పరుగులు తీశారు. అందరూ అర్జున్ మరియు వీర్ను అభినందించారు. ఆ రోజు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. కండరాలు రాళ్లను కదిలించగలవు, కాని మెదడు పర్వతాలను కూడా కదిలించగలదు. అందుకే వారు అర్థం చేసుకున్నారు, మనిషి మెదడు శారీరక బలం కన్నా ఎక్కువ ముఖ్యమైనది.